హలో, నమస్కారం అండి. ఈరోజు నేను గోధుమ పిండి సగం, బియ్య పిండి సగం రెండు వేసి చిన్న చిన్నగా చపాతీలాగా చేస్తున్నాను. అవి కరకరలాడుతూ స్నాక్స్ లాగా ఉంటాయండి. దీనిలోకి ఏమేమి వేయాలంటే పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సినంత కారం అన్నమాట. పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండు కొబ్బరి, కొంచెం ఒక 2 కప్పులు ఎండు కొబ్బరి, ఇంగువ, ఒక 4 నిమ్మకాయల పిండి రసము, ఉప్పు, కొత్తిమీర. ఇవన్నీ ఏం చేయాలంటే కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. మిరపకాయలు, కొబ్బరి అంతా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలో వేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనకి ఇట్లా ముద్దలాగా వస్తుందండి. కొంచెం నూనె వేసి కలిపేసుకుంటే పూరీ పిండిలాగా ఇట్లా కలుపుకొనేసేసి ఇలా చిన్న చిన్నగా ఇట్లాగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇట్లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇట్లా పెనం మీద వేయించుకోవటము అంతే. ఇంకా నూనె ఏమీ అవసరం ఉండదు. వేయించుకొని తింటే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి, ట్రావెలింగ్ అప్పుడు కూడా, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి చూస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ.